విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోని పోలింగ్ లో ఏపీ టాప్ అన్న సీఈఓ. రాష్ట్ర మొత్తంగా 81.86% పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేసిన ముఖేష్ కుమార్ మీనా. గోర్వలేనితనంతోనే వైసీపీ దాడులకు దిగుతోందన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు. జగన్ ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారన్న గండిబాబ్జీ. ప్రీ సపోర్ట్ నౌకల నిర్మాణం రాజకీయ ఒత్తిడితో ఎల్ఎన్డీకి ఇవ్వడానికి ఖండించిన సిఐటియు. ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్న సిహెచ్ నరసింహారావు. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోదైందని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2 గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈఓ బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించి పోలింగ్ వివరాలను వెల్లడించారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసినట్లు తెలిపారు. 2024 కి మనము ఫైనల్ స్టేజ్ కి వచ్చేసాము. 13th మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు అంటే 11 hours పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175 లో 169 లో మార్నింగ్ 7 టు ఈవినింగ్ 6 ఇస్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం and Salur. These 3 constituencies timing is morning 7 to evening 5. Then Arku Valley, Paderu and Rampachodaram. Akkada polling time is morning 7 to evening 4. So apart from these 6 constituencies, everywhere 169 constituencies lo morning 7 nunchi evening 6 varaku untadi 11 hours polling. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఇస్ వెరీ క్రూషియల్. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి. ఈ రోజు 6 తర్వాత ఎవ్రీ ప్లేస్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ 6 కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్, పొలిటికల్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నా పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఫిజికల్ క్యాంపెయినింగ్ కాదు. ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్. క్యాంపెయినింగ్ ఇన్ టీవీ, క్యాంపెయినింగ్ ఇన్ రేడియో, క్యాంపెయినింగ్ త్రూ సోషల్ మీడియా, క్యాంపెయినింగ్ త్రూ ఆల్ సార్ట్స్ ఆఫ్ మీడియం ఆఫ్ క్యాంపెయినింగ్ has to stop after 6 p.m. today evening. Silence period lo section 144 implement cheyadam jarugutundi. Ante nobody more than 5 people cannot gather. Meeting pettadaniki avakasham ledu. Loudspeaker cannot be used, and no road shows, no meetings, nothing. That will be implemented from 6 o'clock today. అనదర్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయినింగ్ కోసం చాలా మంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్, వర్కర్స్ వస్తారు. ఈ 6 తర్వాత అందరూ పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకే వెళ్ళిపోవాలి. ఓన్లీ 1 కన్సెషన్ ఈస్ దేర్. అంటే పొలిటికల్ ఆఫీస్ బియరర్స్ ఉంటారు, పార్టీ ఆఫీస్ బియరర్స్, వాళ్ళు ముందుగా ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసేసి మోస్ట్లీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో if they have prior information, they in their constituency other constituency headquarters also they can stay, but their movement will restricted to వాళ్ళ party office నుంచి ఇంటి వరకు movement restricted. So apart from that nobody should stay in that thing. But కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెంపుల్ టౌన్స్ ఉన్నాయి, కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ we have advised the returning officers and the police to be more careful while seeing that because బయట స్టేట్ నుంచి కొంతమంది రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అరకు ఏరియాలో టూరిస్ట్ రావచ్చు ఆర్ అదర్ టూరిస్ట్ ప్లేసెస్. సో టు బి కేర్ఫుల్ వైల్ ఎగ్జామినింగ్ దీస్ థింగ్. ఇఫ్ దే హ్యావ్ కమ్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో దేర్ ఆర్ కంప్లైంట్స్ ఆఫ్ బోగస్ ఓట్స్. అక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళు గెస్ట్ హౌసెస్ లో ఉంటారు, ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి తిరుపతి ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇన్ జనరల్ we have asked our people, returning officers and the police to be careful while examining, while inspecting the hotels, lodges, guest houses, that in case there are genuine people who have come only to see, to have darshan of the Lord, or who have come here for some specific tourist purpose, not to disturb them.
Now, as I said, this campaigning stops for everything, including TV, radio, video, SMS, bulk SMS, everything has to be stopped. And the only concession of political advertisement is with print media. And the print media ద్వారా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ రేపు ఎల్లుండి 2 రోజు చేసుకోవచ్చు. బట్ దెన్ అగైన్ ప్రీ సర్టిఫికేషన్ ఉండాలి. అంటే యు ఆర్ ఫ్రమ్ సమ్ ఆఫ్ యు ఆర్ ఫ్రమ్ ప్రింట్ మీడియా ఆల్సో. సో ఇఫ్ యువర్ పబ్లిషింగ్ హౌస్ వాంట్స్ టు ప్రింట్ అన్ అడ్వర్టైజ్మెంట్ దే క్యాన్ డూ ఇట్. బట్ దెన్ అగైన్ దే హ్యావ్ టు టేక్ స్టేట్ వైడ్ ఉంటే ఇక్కడ మనకు నా ఆఫీస్ నుంచి సిఇఓ ఆఫీస్ నుంచి ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలి. గంగవరం అదానీ పోర్టు యాజమాన్యం స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి కుట్ర పన్నుతోందని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు ఆరోపించారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పోర్టు యాజమాన్య తీరుపై ధ్వజమెత్తారు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కదానికే సముద్ర తీరంలో ఉన్నటువంటి పోర్టు అవకాశం అనేటువంటిది ఉన్నది. దీన్ని ప్రైవేట్ వారికి అప్పచెప్పడం ద్వారా దానికోసం ఆ రోజు ప్రైవేట్కి అప్పచెప్పకూడదని మేము పోరాటం చేశాం. 43 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాం. అయినా బలవంతంగా ఆనాడు ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం జరిగింది. తర్వాత ప్రైవేటు డివిఎస్ కన్సోర్షియం నుంచి ఈరోజు ఎల్ఎన్టీ అదానీ కంపెనీ దాన్ని పూర్తిగా 100% లాక్కోవడం జరిగింది. దీనివల్ల ఈరోజు అదానీ పోర్ట్ రావడం వల్ల అక్కడ ఉన్న కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇక్కడ అదాని ఒక బెర్త్ తీసుకొని ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఆనాడు 10 ఏళ్ల క్రితం 30,000 రూపాయల నెలకు జీతం ఇచ్చేవాడు. పోర్టులో ఆపరేషన్స్ అంత కీలకమైనవి. కానీ ఈరోజు అదే కార్మికులకి గంగవరంలో పనిచేసే వాళ్ళకి 15,000 మాత్రమే, 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అందుకని కార్మికులు అక్కడ తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కార్మికులు ఆందోళన చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి ముడి సరుకు సరఫరా కాకుండా దేశంలోనే ఒక పోర్ట్ నుంచి రవాణా పూర్తిగా స్తంభించిపోవడం అనేటువంటిది 25 రోజులైంది. గత నెల 10వ తేదీ నుంచి జరిగింది. ఆ విధంగా ఈరోజు ఒక అదానీ పోర్ట్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల, అలాగే వాళ్ళ కుట్ర వల్ల మోడీ అదానీ ఇద్దరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది. అందుకని కోకోవైన్ అత్యంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్కి ఆ బ్యాటరీస్ అన్ని కూడా దెబ్బతినేటువంటి విధంగా ఈరోజు కోకింగ్ కోల్ అక్కడ సరఫరా కాకుండా నిలిపేయడం జరిగింది. హైకోర్టు 3వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. కార్మికులతో చర్చలు జరిపి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయండి. రెండో వైపున స్టీల్ ప్లాంట్కి ముడి సరుకు వెంటనే సరఫరా చేయండి. ఈ 2 ఉత్తర్వుల్ని కూడా ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి చర్యలు తీసుకోవడం కానీ, అట్లాగే అదానీ యాజమాన్యం దాన్ని నడపడంలో పూర్తిగా వైఫల్యం అనేటువంటి చెందింది. ఆపరేటర్లు ఈరోజు మేము డ్యూటీకి హాజరవుతామని చెప్పేసి అన్నా కూడా 3వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేసి 10 రోజులు పైగా హైకోర్టు ఆర్డర్ని కూడా ఉల్లంఘించడం జరిగింది. దాని మీద ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు మళ్ళా ఆ పిటిషన్ కూడా అక్కడ వేయడం అనేటువంటి జరిగింది. కుటుంబం అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అత్యంత కీలకమైనది. పెద్దలను గౌరవిస్తూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే దేవాలయం కుటుంబం. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాజీ ప్రత్యేక కథనం మీకోసం. సమాజానికైనా కుటుంబ వ్యవస్థే పునాది. ప్రపంచంలో మారుతున్న పరిస్థితులతో పాటు సంస్కృతి సాంప్రదాయాలలో మార్పులు అత్యంత వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇది కుటుంబాలపై, అనుబంధాలపై ప్రభావం చూపుతోంది. దీని ఫలితంగా నేటి ప్రవర్తన ధోరణులు ఫలితంగా మన కుటుంబ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. సమాజానికి మంచి పౌరులను తయారు చేసి అందించేది కుటుంబమే. కుటుంబం అంటే సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధం, ఆత్మీయత, ఇలా ఎన్నో ప్రేమానురాగాల సంగమం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అనే విధంగా నేటి కుటుంబ వ్యవస్థ తీరు తెన్ను ఉన్నదన్నది 16 అనాల పచ్చి నిజం. ఆత్మీయత, అనుబంధాలను నిలబెట్టేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1989 డిసెంబర్ 9వ తేదీన ప్రవేశపెట్టిన తీర్మానం ద్వారా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆవిర్భవించింది. కేవలం సంపాదనకు, సుఖభోగాలకు అలవాటు పడి వాటికే అధిక ప్రాధాన్యతనిస్తున్న ఈ తరం
జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో, తాము కన్నవాళ్లను హాస్టళ్లలో వదిలిపెట్టి ఏకాకులై సంచరిస్తూ అదే నిజమైన స్వేచ్ఛ అని భ్రమపడుతూ జీవిస్తున్నారు. నిజానికి కుటుంబం అనేది దేవుడిచ్చినవారు. కుటుంబం లేని ఒంటరి జీవితం ఎంత బతికినప్పటికీ వృధా అని చెప్పక తప్పదు. మానవుడు సంఘజీవి అని చెప్పిన అరిస్టాటిల్ మాటలు అక్షర సత్యాలు. అటువంటి పౌరులను తయారు చేయుటకు కుటుంబ సభ్యులు అవిరళ కృషే కారణం. తల్లిదండ్రులు, తాతమామలు ముఖ్య భూమిక పోషిస్తారు. నేడు వివిధ కారణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై పెళ్లైన వెంటనే వేరే కాపురాలు పెట్టాలనే పేరుతో పట్టణాల బాట పడుతున్న యువత తప్పుతావు పడుతుంది. కుటుంబాల విలువల గురించి అవగాహన కల్పించడానికి, ఒక మనిషి అభివృద్ధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా కుటుంబం యొక్క పాత్ర గురించి తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించారు. కుటుంబం అనేది సమాజంలోని ప్రాథమిక అతి ముఖ్యమైన వ్యవస్థ. ఏ వ్యక్తి అయినా విలువలు, ఇతర గుణాలను నేర్చుకునే పవిత్రమైన ప్రదేశం కుటుంబమే. ఒకప్పుడు అన్నదమ్ములందరూ కలిసి ఉమ్మడి కుటుంబాలుగా జీవిస్తూ సుఖ సంతోషాలను, కష్ట సుఖాలను సమానంగా పంచుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనుషుల మధ్య స్వార్థం పెరిగి కేవలం డబ్బు సంపాదన లక్ష్యంగా ఎవరికి వాళ్ళు తలా ఒక దిక్కుగా ఎగిరిపోవడంతో ఉమ్మడి కుటుంబాలు అదృశ్యమైపోయాయి. అందరితో కలిసిమెలిసి ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు అర్థం చేసుకుంటూ, బాధ్యతలను సమానంగా పంచుకుంటూ, సుఖ సంతోషాలతో ఆనందంగా అందరూ కలిసి మెలిసి మెలగడమే నిజమైన స్వేచ్ఛ అని తెలుసుకోవాలి. కేవలం సంపాదన కోసం అయిన వాళ్ళని వదిలి వలస తీరాలకు ఎగిరిపోయే పక్షులు ఈ సమాజానికి ఏం చెప్పగలరు? సామాజిక దురాచార నిర్మూలన ఉద్యమం ప్రతి కుటుంబంలో ప్రారంభం కావాలి. సమాజంలో చోటు చేసుకున్న వికృత సంఘటనలు ఛేదించాలి. విలువలతో కూడిన సుఖవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ పాటుపడాలి. కుటుంబ వ్యవస్థ రక్షణలో ప్రతి వ్యక్తి సైనికుడిగా ఎదగాలి. అమూల్యమైన మన కుటుంబ వ్యవస్థను సజీవమైనదిగా, ఉత్సాహవంతమైనదిగా, విలువలతో కూడిన వ్యవస్థగా పునరుద్ధరించాలి. సమాజ సర్వతోముఖాభివృద్ధికి కుటుంబమే కేంద్రంగా వర్తిల్లాలి. ఓర్వలేనితనంతోనే వైసీపీ దాడులకు దిగుతోందంటూ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ తిరుపతిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. చెవిరెడ్డి కొడుకు చేసిన దౌర్జన్యం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓర్వలేనితనంతో దాడులకు దిగడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఎస్కోటలో వైసీపీ నాయకుడు కొడుకు చంద్రబాబు నాయుడు కోసం ఓటు వేయడానికి బెంగళూరు నుంచి వచ్చారంటూ గుర్తు చేశారు. జగన్ మరోసారి సీఎం అయితే రాష్ట్రానికి జరిగే ముప్పేనని గ్రహించామంటూ చెప్పడం వాస్తవ పరిస్థితులను తేటతెల్లం చేసిందన్నారు. జగన్ తనకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారంటూ వనరులను దోచుకున్నారని దానికి ఫలితం అనుభవిస్తారన్నారు. గన్మెన్ ఫైట్ చేయకపోతే నిన్న ఆల్మోస్ట్ అతను చంపేసి ఉండేవారు. కారు అంతా జంపులు చేశారు. ఇటువంటి దుర్మార్గాలు రాష్ట్రంలో చాలా చోట్ల చేసి ఎన్నికలంటే భయపించి ప్రజలను ఓటింగ్కి రాకుండా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. కాబట్టి సో ప్రజలు ఈవేళ నిజంగా విజ్ఞుడు చాలా బ్రహ్మాండంగా ఓటింగ్ లో పాల్గొని ఈవేళ ఓటింగ్ శాతాన్ని బ్రహ్మాండంగా పెంచారు. ఈవేళ రాష్ట్రంలో టోటల్ గా 83.42% ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్ తో వచ్చినట్టు ఈసీ అనౌన్స్ చేసింది. సో దీన్ని బట్టి మరి మీకేమర్థమైందో మాకు తెలియదు. కానీ ఈవేళ ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియదు. కానీ ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత సుమారు 5 లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా రైళ్లలో, బస్సుల్లో, విమానాల్లో వచ్చి ఓటింగ్ పాల్గొన్నారంటే డెఫినెట్ గా ఆ ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిగా చేయాలని ఉద్దేశంతో వచ్చినట్టే కనబడుతుంది అనేది మా ఉద్దేశం. దానికి 2 ఉదాహరణ కూడా చెప్తాను మీకు. నిన్న ఎస్కోట్ లో దగ్గర ఒక గ్రామం ఉంటది. వైసీపీ నాయకుడు, అతని పేరు తెలియదు. వాళ్ళ పిల్లలందరూ కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్, 2 పిల్లల్ని అడిగారంటే ఏంట్రా ఇది పంచాయతీ ఎన్నికలు కాదు కదా, మీరెందుకు ఇలా వచ్చారంటే, నాన్న మీరేం అనుకోకండి, మేము ఓటింగ్ వేయడానికి వచ్చాం, చంద్రబాబు నాయుడు గారికి మేము ఓటు వేస్తాం, మీరు ఏవైతే అనుకోండి అని చెప్పి పిల్లలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడం అనేది వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకు గారి తెలుసు మాకు ఇంట్రెస్ట్, మీకు ఏదైనా రాజకీయాలు మీ గ్రామంలో చూసుకోండి. ఈవేళ అతను లేకపోవడం వల్ల మేమందరం బెంగళూరు, హైదరాబాదు వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని మార్చాలంటే రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోతే మీకేముంది, మీరు రాజకీయాలు చేసుకుని ఊళ్ళో గడిపేస్తారు. మాలాంటి యువత మటుకు
డెఫినెట్ గా నిరుద్యోగులుగా ఇప్పటికే నిరుద్యోగ శాతం 24 ఉంది మన రాష్ట్రంలో. దీన్ని ఇంకా 30% తీసుకెళ్లే పరిస్థితుల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్ ముఖ్యమంత్రి కాకూడదనే ఉద్దేశంతో యువత అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మొన్న ఓటింగ్లో పాల్గొనడం అనేది తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ చాలా ఆనందదాయకం. ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా ప్రభుత్వం మారుతుందనే సంకేతాలు ఈ యువత ఇచ్చింది మాకు. అది చాలా ధైర్యం, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇంకా మిగతా విషయాలు మీకు తెలిసి మా ప్రాంతంలో మీకు మొన్ననే చెప్పా, ఎన్నో సందర్భాల్లో మనం కలిసినప్పుడు కూడా చెప్పాను. మనకి ఇక్కడ మన 3 జిల్లాలు కూడా బాగా వెనుకబడిన ప్రాంతాలు అయినప్పటికీ సరే మన బాగు చేస్తారు కదా, జగన్ అనే వారికి చాలా డబ్బు ఉంది, వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బు సంపాదించాడు, డబ్బు కోసం కక్కుతి పడడు అనే ఉద్దేశంతో చాలా మంది ప్రజలు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని వేళ మొత్తం ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని వనరులు ఇసుక, మైన్స్, ల్యాండ్స్ ఇవన్నీ కూడా దోపిడీ చేసి సుమారు ఈ ఉత్తరాంధ్ర నుంచే మీకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు దోచినట్టు మన అంచనా. వాళ్ళ బృందం అంతా కూడా విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ఎంబీవి, ఆ జీవి వీళ్ళందరూ కూడా లెక్కలు వేసుకుంటే సుమారు ఈ ఆస్తులన్నీ కూడా 1,00,000 కోట్లు వస్తాయి. ఎవరవసరం వీళ్ళు ఉత్తరాంధ్ర నుంచి పట్టుకుపోవడానికి. డెఫినెట్ గా దీనికి తగిన పరిష్కారం చూసి వాళ్ళకి బుద్ధి చెప్తా. రేపు డెఫినెట్ గా మేము రేపు 4వ తారీఖు రిజల్ట్ లో ప్రభుత్వం వస్తుంది. బహుశా మా వాళ్ళు కూడా డేట్ అంటున్నారు 9వ తారీఖున, జూన్ 9వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత వీళ్ళకు ఉంటుంది. డెఫినెట్ గా దానికి తగిన ఫలితం అనిపిస్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యులై ప్రజల వద్దకు ఇంటింటికి వెళ్లి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ బృందానికి విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అభినందనలు తెలిపారు. బుధవారం దొండపర్తిలోని ఓ హోటల్లో బొత్స ఝాన్సీ ప్రచారంలో ముఖ్య భూమిక పోషించిన వీ సపోర్ట్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఝాన్సీ గోరింటాకు విశిష్టతను తెలియజేస్తూ తన ప్రచారంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు గోరింటాకు అలంకరించడం తన విజయానికి శుభసూచకంగా తెలిపారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వీ సపోర్ట్ బృందానికి తన సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందని ఝాన్సీ భరోసా ఇచ్చారు. సొసైటీ సీఈఓ మల్లాది నారాయణమూర్తి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఆడపిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ లో ఉచిత శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్స్ కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మెహందీలో శిక్షణ ఇచ్చి ఈ ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో మహిళలకు గోరింటాకు పెట్టే 45 రోజుల ప్రాజెక్ట్ ను 400 మంది మహిళలతో విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఇది తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. సో అటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ చేసో లేదంటే మేడం గారు కాల్ చేసో అప్ టు డేట్ అనేది ఇస్తూ ఉండేవాళ్ళం. ఒక్కసారి గట్టిగా చెప్పట్లేమా? మహిళలు అంటే ఈవేళ ఎక్కడ స్త్రీని గౌరవిస్తారో అక్కడ దేవత నెలవుంటారు, కొనుగొంటారు కదా. స్త్రీల కోసం స్త్రీలు ప్రత్యేకించి ఈరోజు మనందరికి ఇష్టమైనది అది కేవలం ఆరోగ్యంతో పాటు సౌభాగ్యంతో పాటు ఈరోజు గోరింటాకు పెట్టుకోవడం వల్ల కొన్ని నరాలు యాక్టివేట్ అవుతాయి. ఎందుకు పెట్టుకోమంటారంటే ఖచ్చితంగా ఆషాఢంలో అంటారు, ఆషాఢంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోమంటారు. కారణం అంటే ఆషాఢం ఏదైతే వేసవి వెళ్ళి వర్షాకాలం స్టార్ట్ అవుతుందో అనేకమైన వ్యాధులకి నిలయంగా ఉంటుంది. అటువంటి వాటి నుంచి పరిరక్షించుకోవాలంటే ఈరోజు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోండి. గోరింటాకు పెట్టుకోవడం నరాలు చైతన్యవంతమై మనలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దానివల్ల ఖచ్చితంగా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోండి, ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి
కారణం. రెండవది, అప్పుడు ఏదైతే శ్రావణ మాసం వస్తుందో అమ్మవారికి ప్రీతైన గోరింటాకులు కూడా అర్పిస్తూ ముందుగా వారికి ఆహ్వానం పలుకుతూ మనం కూడా శుచికి శుభ్రతకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తామో మనం కూడా ఎటువంటిది ఏదైనా సరే ఉన్నా గోరింటాకు పెట్టుకోవడం వల్ల పునీతం అవుతారు. ఆ అమ్మవారిని ఆస్వాదించడానికి మన హస్తాలు కూడాను ఇవాళ చక్కగా గోరింటాకుతోని ఆహ్వానిస్తే అమ్మవారి అష్టైశ్వర్యాలు ఇంటికి ఇస్తుందని ప్రతీక. ఇటువంటి పరిపూర్ణమైన ఇలాంటి మంచి ఆర్ట్ని తీసుకొచ్చి అటువంటి దాన్ని ఈరోజు మన విశాఖపట్నం కాస్మోపాలిటన్ లాగా మనకుంది. ఇలాంటి వాటిలో మరుగుడు పడిపోయింది, ఏదో పెళ్ళిళ్ళు వస్తే పెట్టుకోవాలి లేకపోతే దగ్గర కాకుండా దీన్ని ఎవ్రీ మంత్ కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని కాస్త ఈరోజు ఒక ఆర్ట్గా దీన్ని నేర్చుకొని దీన్ని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా దీన్ని తీసుకొచ్చి దాన్ని తాలూకా ప్రాసెస్. గత 10 సంవత్సరాలుగా వీ సపోర్ట్ అనేది రన్ చేస్తున్నాము. అంటే చిన్నగా రన్ చేసాము. లాస్ట్ టైం ఎలక్షన్స్ నుంచి మనం ఇన్నోవేటివ్ థాట్స్లో మెహందీ పెడుతూ ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ తరుణంలో మన బొత్స ఝాన్సమ్మ గారికి డోర్ టు డోర్ 72 వార్డుల్లోనూ మెహందీ పెట్టి ఆవిడ యొక్క దాన్ని క్యాన్వాసింగ్ చేస్తూ మనం ముందుకు వచ్చాము. ఇది 45 రోజులు ఘన విజయంగా సాధించి ఇప్పుడు సక్సెస్ మీట్ చేసుకుంటున్నాము. ఇది విజయోత్సవ సభ. కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగానికి అవసరమైన 5 ఫ్లీట్ సపోర్ట్ నౌకలను సుమారు 20,000 కోట్ల రూపాయలతో నిర్మించడానికి హిందుస్థాన్ షిప్ యార్డ్ యాజమాన్యం 2 ఫ్లీట్ సపోర్ట్ నౌకల నిర్మాణం రాజకీయ ఒత్తిడితో ఎల్ఎన్టీకి ఇవ్వడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని సిఐటియు నాయకులు సిహెచ్ నరసింహారావు తెలిపారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ షిప్ యార్డ్ కు పూర్వ వైభవం తెచ్చే వర్క్ ఆర్డర్లు వచ్చిన ప్రైవేటు ఎల్ఎన్టీ కంపెనీకి నామినేషన్ బేసిస్ లో అప్పగించడం ప్రమాదకరమన్నారు. దేశంలో విశాఖ షిప్ యార్డ్ కు సహజ సిద్ధమైన యార్డు డైడక్లు ఉన్నాయని తెలిపారు. గతంలో 7,500 మంది పర్మనెంట్ నైపుణ్య కార్మికులు పనిచేసిన చరిత్ర హిందుస్థాన్ షిప్ యార్డ్ కు ఉందని 82 వసంతాలు పూర్తి చేసుకున్న మొట్టమొదటి నౌక నిర్మాణ సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అని గుర్తు చేశారు. ఇప్పటికే సుమారు 200 పైబడి విభిన్న నౌకలు నిర్మాణం చేసిన ఘనత షిప్ యార్డ్ కు ఉందని తెలిపారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ భారతదేశంలోనే అత్యంత అధికమైనటువంటి 200 షిప్పులు తయారు చేసినటువంటి ఏకైక భారీ సంస్థ. వాల్చంద్ హీరాచంద్ అని ప్రైవేట్ యాజమాన్యం 8 షిప్పులు తయారు చేయాలని ప్రారంభించి ఒక్క షిప్పు కూడా స్వాతంత్రానికి ముందు చేయలేకపోయాడు. భారత కేంద్ర ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు 200 షిప్పులు కూడా తయారు చేసింది. గతంలో 7,500-8,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు పనిచేసినటువంటి సంస్థ. కానీ సరళీకరణ విధానాల ప్రభావంతో గత 30 ఏళ్ల నుంచి సరిగ్గా వర్క్ ఆర్డర్లు అనేటువంటిది రాకుండా దేశం యొక్క రక్షణ రంగం యొక్క ఆర్డర్లు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా సక్రమంగా చేయకపోవడంతో 5 ఫ్లీట్ సపోర్టింగ్ నౌకల నిర్మాణం ఆర్డరు సుమారుగా 20,000 కోట్ల ఆర్డరు హిందుస్థాన్ షిప్ యార్డ్కి వచ్చింది. ఇది మళ్ళా షిప్ యార్డ్ను పూర్వ వైభవానికి తీసుకెళ్లే అవకాశం. అట్లాగే విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధి బాగా కల్పించడానికి పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం. కానీ వీటిని దుర్వినియోగపరుస్తూ షిప్ యార్డ్ యాజమాన్యం సిఎండి ఖత్రి దీన్ని 2 ఫ్లీట్ సపోర్ట్ నౌకల యొక్క ఆర్డర్ని ఎల్ఎన్టీ కంపెనీకి నామినేటెడ్ బేసిస్గా ఇచ్చారు. ఆ విధంగా దీన్ని ఈ వర్క్ ఆర్డర్లు పూర్తి చేయడానికి మౌలిక సదుపాయాలు ఉండాలి, స్లిప్ వే ఉండాలి. అయిన తర్వాత దాన్ని సముద్రంలోకి వదిలేదు. దాన్ని నిర్మించే ఆర్డర్ కూడా ఎల్ఎన్టీకి ఇచ్చారు. అంటే వాడు అది నిర్మించకుండా ఆలస్యం చేసి 5 వర్క్ ఆర్డర్లు కూడా ఎల్ఎన్టీ కొట్టేయాలనేది కొట్టారు. అందుకని ఈ సిఎండి మీద దర్యాప్తు చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు షిప్ యార్డ్కి వచ్చినటువంటి ఆర్డర్లు ఈ రకంగా ఎల్ఎన్టీకి బదిలీ చేయడాన్ని
సిఐటి తీవ్రంగా ఖండిస్తున్నది. సిఎండి మీద చర్యలు తీసుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తున్నాం. అలాగే 5 ఆర్డర్లు కూడా ఫ్లీట్ సపోర్టింగ్ నౌకల ఆర్డర్ మొత్తం కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్లోనే చేయాలి. దీనికి మౌలిక సదుపాయాలు కలిగించేదానికి ఇచ్చినటువంటి ఎల్ఎన్టీ ఆర్డర్ను రద్దు చేసి వేరే వాళ్ళ ద్వారా దీన్ని చేయించి వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. అప్పుడు షిప్ ఆర్డర్లు అనేటువంటి చేయడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా జరిగితేనే షిప్ యార్డ్కి ఇచ్చినటువంటి 20,000 కోట్ల ఆర్డరు నిలబెట్టుకోవడం అవుతుంది. లేకపోతే పేరుకి ఆర్డర్లు ఇవ్వడం 7 ఏళ్ల నుంచి నాటకం ఆడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికి ఆర్డర్లు ఇచ్చారు. 7 ఏళ్ల నుంచి మీరు పత్రికల్లో రాస్తూనే ఉన్నారు వచ్చేసింది షిప్ యార్డ్కి అన్ని ఆర్డర్లు ఇన్ని ఆర్డర్లు అని. అవి ఏవి రాలా. ఇప్పుడు వచ్చిన దాన్ని ఎల్ఎన్టీకి అప్పగించేటువంటి పద్ధతిలో ఈరోజు మేనేజ్మెంట్ 2 ఆల్రెడీ నామినేటెడ్ బేసిస్లో ఇచ్చేసింది. ఈ విధంగా ఇవ్వడాన్ని అవి మొత్తం రద్దు చేయాలి. మొత్తం అన్ని వర్క్ ఆర్డర్లు కూడా షిప్ యార్డ్లో నిర్మించాలి. దానికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. దీంట్లో జరిగేటువంటి వెనక నుంచి రాజకీయ ఒత్తిళ్లు బీజేపీ ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్లతో దీన్ని ఎల్ఎన్టీకి అప్పచెప్పాలని ప్రయత్నిస్తున్నారో ఆ రాజకీయ ఒత్తిళ్లన్నింటినీ కూడా విరమించుకోవాలి. అలాగే దీనిలో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఆ రిక్రూట్మెంట్ జరిగేటువంటి దానిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి 5 రెట్లు అదనంగా రిటైర్డ్ నేవీ అధికారులకు అనుభవం లేనటువంటి వాళ్ళకి అర్హతలు లేని వాళ్ళకి తీసుకోవడం జరిగింది. దాన్ని కాక్ తప్పుపట్టింది. దాన్ని మళ్ళా రద్దు చేసి మళ్ళా ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా రూల్స్ తయారు చేసి మళ్ళా అదే 100 మంది నేవీ అధికారులు మళ్ళా తీసుకుంటా ఉన్నారు. ఆ విధంగా ఈ నియామకాల్లో కూడా తప్పులు జరుగుతున్నాయి. స్థానికంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పనిచేసేటువంటి అధికారుల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ తొక్కేసి ఈరోజు బయట నుంచి అనుభవం లేని అర్హత లేని వాళ్ళని ఈ రకంగా రిక్రూట్ చేయడం అనేటువంటి తప్పు. దీన్ని కూడా మేము తీవ్రంగా విమర్శ చేస్తున్నాం. అందుకని షిప్ యార్డ్లో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అవకాశాలు ఉన్న అవకాశాలని ఈరోజు సిఎండి ఖత్రి తీవ్రంగా దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది ఎటువంటి పరిస్థితిలో ప్రజల యొక్క మద్దతు ప్రజల యొక్క పోరాటం అవసరం. అందుకని ప్రజలు మద్దతు ఇవ్వాలని షిప్ యార్డ్కి అన్ని ఆర్డర్లు కూడా వచ్చి ఈ వర్క్ ఆర్డర్లు జరిగేటట్టు తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. దేశంలోని పోలింగ్ లో ఏపీ టాప్ అన్న సీఈఓ. రాష్ట్ర మొత్తంలో 81.86% పోలింగ్ నమోదైనట్లు స్పష్టం చేసిన ముఖేష్ కుమార్ మీనా. ఓర్వలేనితనంతోనే వైసీపీ దాడులకు దిగుతోందన్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జగన్. ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారన్న గండిబాబ్జీ. ప్రీ సపోర్ట్ నౌకల నిర్మాణం రాజకీయ ఒత్తిడితో ఎల్ఎన్టీకి ఇవ్వడాన్ని ఖండించిన సిఐటియు. ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్న సిహెచ్ నరసింగారావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.